బల్దియాకు పెద్ద కష్టం వచ్చింది. జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరింది. ఉద్యోగులు మొదలు కాంట్రాక్ట్ కార్మికుల వరకు పండగ రోజు పస్తులుండే పరిస్థితి వచ్చిందా? అసలు జీహెచ్ఎంసీలో ఏం జరుగుతోంది? కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? 1 కోటి మందికి పైగా జనాభా, పారిశుద్ధ్యం మొదలు పరిశుభ్రత వరకు అన్ని చూసుకోవాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ పైనే ఉంది. ఇప్పుడు అదే జీహెచ్ఎంసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రతి నెల ఉద్యోగులకు ఫస్ట్ కే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా జీహెచ్ఎంసీలో ఆ పరిస్థితి లేదంటున్నారు కార్మిక సంఘాల యూనియన్ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులంతా కలిపి దాదాపు 30,000 మంది వరకు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెల జీతాలకు 136 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇప్పుడు ఆ నిధులు లేక 5వ తేదీ వచ్చిన బల్దియా ఉద్యోగులు, కార్మికులకు జీతాలు రాని పరిస్థితి ఉంది. ఒకవైపు బతుకమ్మ పండుగ జరుగుతోంది, మరోవైపు దసరా దగ్గరలో ఉంది. ఈ టైంలో జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలో ఉన్నారు. జీతాలు రాక, ఈఎంఐలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ గీతా రాధికను భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ నేతలు కలిశారు. జీతాలు త్వరగా వచ్చేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీలో గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల ఈరోజు జీహెచ్ఎంసీలో ఎంప్లాయీస్లు ఎవరికి కూడా జీతాలు లేని పరిస్థితి. గతంలో తెలంగాణ గవర్నమెంట్ రాకముందు 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్గా ఉన్న బాండ్లు జీహెచ్ఎంసీలో 2014 తర్వాత క్రమంగా అప్పుల పాలై ఉన్న బాండ్లు కూడా అమ్మేసేసి తర్వాత మాకు జీతాలు కూడా లేని పరిస్థితి ఈరోజు నెలకొన్నది. మాకు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ 6 నెలల కాలము 1వ తారీఖు 2వ తారీఖు జీతం ఇచ్చిండ్రు. ఈసారి దసరా పండుగ చేసుకోవాలన్నా లేకపోతే ఏమైనా పరిస్థితి అనేది ఈరోజు ఎంప్లాయీస్ లోపల చర్చించుకోవడము భయాందోళన పరిస్థితిలో ఈరోజు జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఉన్నారు. జీహెచ్ఎంసీ సొంత బడ్జెట్ 8,000 కోట్లకు పైగా ఉంది. ఇది గాక రాష్ట్ర బడ్జెట్ లో బల్దియాకు 3,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. కానీ ప్రతి నెల జీతాలు 1వ తేదీన ఎందుకు చెల్లించలేకపోతున్నారని యూనియన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇతర ఆదాయాలు లేకుండా నెల జీతం మీద బతికే కార్మికులకు త్వరగా వేతనాలు అందించాలని కోరుతున్నారు. 2015 నుంచి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 10,000 కోట్లకు చేరాయంటున్నారు కార్మిక సంఘం నేతలు. కనీసం ఇవైనా వస్తే జీతాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తున్నారు. 6,500 కోట్ల అప్పుల్లో జీహెచ్ఎంసీ ఉందని, ఈ అప్పులు తీరిస్తేనే బల్దియాకు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని కార్మిక నేతలు అంటున్నారు. 5వ తేదీ వచ్చినా జీతాలు చేతికి అందకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు దసరా రోజు కూడా పస్తులు ఉండాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీపై దృష్టి పెట్టి జీతాల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు.